సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమంలో భాగంగా గాంధీజీ మరియు అంబేద్కర్ చేసినటువంటి నడిపినటువంటి కొన్ని సంస్థల గురించి వీటి గురించి వీడియోలో చర్చిద్దాం. మొదటగా డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రారంభించారు. ఈ అంబేద్కర్ గారిని గాంధీజీ చాలా విషయాల్లో నమ్మించి మోసం చేశాడని అనేక రకాల పుస్తకాల్లో అయితే రాయబడింది. దానివల్లే కొంతవరకు మనకి స్వాతంత్రం లేట్ అయింది అని కూడా కొంతమంది చెప్పారు. కానీ దాని మీద మనకి అంటే గాంధీజీ రాజకీయంగా తను ఎదుగుతూ ఈ బ్రిటిష్ ఉద్యమాల్లో పాల్గొనే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళడానికి కూడా, భారతదేశాన్ని విడిచి వెళ్ళడానికి కూడా గాంధీజీయే కారణం. ఈ రకంగా ఆయన తన రాజకీయ తెలివితేటలతో కొంతవరకు చేశారని చెప్పడం అయితే జరిగింది. సేమ్ టైం మనకైతే ఏ విధమైన కన్ఫర్మేషన్ కూడా లేదు, కానీ కొన్ని విషయాల్లో మాత్రం చేశారని తెలుస్తుంది. నెక్స్ట్ అంబేద్కర్ గారు వచ్చి విపరీతమైన విపత్కర పరిస్థితుల్లో కూడా చాలా వరకు పోరాటం చేశారు. మెయిన్గా అంబేద్కర్ గారి కొటేషన్స్లో మెయిన్గా అందరికీ తెలిసింది చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అనేటటువంటి కొటేషన్ బాగా ప్రాచుర్యం పొందింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూనా ఒప్పందంలో ఉన్నారు. నెక్స్ట్ జనవరి 26, 1950 భారత రాజ్యాంగం రాయడం జరిగింది. ఈయన మొదటి భారత న్యాయశాఖ మంత్రి. ఈయన అణగారిన వర్గాల కోసం జీవితాన్ని త్యాగం చేశారు. భారత రాజ్యాంగ పితామహుడు అని కూడా ఈయనకి పేరుంది. డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నడిపినటువంటి పత్రికలు బహిష్కృత్ భారత్, మూర్తు నాయక్, జనత. ఈ రకంగా 3 పత్రికలను అయితే నడపడం జరిగింది. అవి బహిష్కృత్ భారత్, మూర్తు నాయక్, జనత. ఈయన స్టార్టింగ్లో చిన్న చిన్న రాష్ట్రాలని, పెద్ద పెద్ద రాష్ట్రాలు మరియు మళ్ళీ ఒకే భాష ఒకే రాష్ట్రం అనేటటువంటి అనేక రకాల అంశాలతో భారతదేశం అనేక రాష్ట్రాలకు విడిపోవడంలో కూడా ఈయన పాత్ర ఉంది. రాష్ట్రాలను సెపరేట్ చేయడంలో కూడా ఈయన పాత్ర ఉంది. ఈయన గాంధీజీ కొంచెం నమ్మించి మోసం చేశారు అని కూడా కొన్ని చోట్ల చెప్పబడింది. ఒక పర్టికులర్ టైంలో అంబేద్కర్ గారు అన్నమాట, గాంధీ మరియు కాంగ్రెస్ కలిసి దళితులకు మరియు భారతదేశ ప్రజలకు కంటి తుడుపు చర్యలు తప్ప ఏమీ చెయ్యరు అని అయితే తెలిపారు. నెక్స్ట్ హిందూ కోడ్ బిల్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే రచించారు. ఈయనకున్న మరొక బిరుదు ఆధునిక మనువు అనేటటువంటి బిరుదు ఉంది. అంబేద్కర్ యొక్క బిరుదు ఆధునిక మనువు. ఇది కాకుండా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, ఈయన యొక్క ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఇది ఎస్సీ ఎస్టీలకు కేటాయించినటువంటి అన్ని సీట్లలోనూ ఈ పార్టీయే గెలిచింది. తర్వాత దాన్ని గాంధీజీ కాంగ్రెస్లో కలిపేసుకోవడం జరిగింది. భారత రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి బుక్స్ ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్, ద అన్టచబుల్స్, బుద్ధా అండ్ హిస్ ధర్మ, పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా, ఫైనాన్షియల్ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, వాట్ గాంధీ అండ్ కాంగ్రెస్ హ్యావ్ డన్ టు ద అన్టచబుల్స్. ఈ గ్రంథం ద్వారా కొంతవరకు గాంధీజీ మోసం చేశారు అనేటటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. నెక్స్ట్ హూ వర్ అన్టచబుల్స్. ఈ రకంగా మొత్తమైన 7 రకాల గ్రంథాలను రాయడం జరిగింది. అవి ఇన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్,
ద అన్టచబుల్స్, బుద్ధ అండ్ హిస్ ధర్మ, పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా, ఫైనాన్షియల్ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, వాట్ గాంధీ అండ్ కాంగ్రెస్ హ్యావ్ డన్ టు ద అన్టచబుల్స్, హూ వర్ అన్టచబుల్స్. ఈ రకంగా మొత్తం టోటల్గా 7 బుక్స్ అయితే రాయడం జరిగింది. నెక్స్ట్ ఇంకప్పుడు గాంధీజీ స్థాపించినటువంటి యాంటీ అన్టచబిలిటీ లీగ్ని, ఈ యాంటీ అన్టచబిలిటీ లీగ్ అనేది అంటరానితనం నిర్మూలనకు పాటుపడింది. గాంధీజీ పోర్బందర్లో జన్మించారు. గాంధీజీ యొక్క తల్లి పుతలిబాయి, తండ్రి కరమ్చంద్ గాంధీ, భార్య కస్తూర్బా గాంధీ, గురువు గోపాలకృష్ణ గోఖలే. గాంధీజీ జన్మించింది పోర్బందర్. గాంధీజీ యొక్క తల్లి పుతలిబాయి, గాంధీజీ యొక్క తండ్రి కరమ్చంద్, గాంధీజీ యొక్క భార్య కస్తూరిబా గాంధీ, గాంధీజీ యొక్క గురువు గోపాలకృష్ణ గోఖలే. గాంధీజీ యొక్క అంతరంగిక గురువు మహాదేవ దేశాయ్. గాంధీజీ యొక్క తాత్విక గురువు టాల్స్టాయ్. గాంధీజీ యొక్క శిష్యురాలు హీరాబెన్. గాంధీజీ యొక్క సేవకురాలు అభామను. ఈ అభా అనేటటువంటి ఆవిడ వయసు 18 సంవత్సరాలు, మను అనేటటువంటి ఆవిడ వయసు 21 సంవత్సరాలు. గాంధీజీ యొక్క మరణం 1948 జనవరి 30. నుంచి 47 దాకా ఉన్నటువంటి కాలాన్ని గాంధీ యుగంగా పిలువబడుతుంది. గాంధీజీ స్థాపించినటువంటి సంస్థలు ఆల్ ఇండియా స్పిన్నర్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్. ఇది కాకుండా యాంటీ అన్టచబుల్ లీగ్. డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించారు. డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించారు. ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ని గాంధీజీ స్థాపించారు. ఇవైతే మెయిన్గా కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇంకా గాంధీజీ యొక్క ఆశ్రమాలు ఫోనిక్స్, టాల్స్టాయ్, సబర్మతి, వార్దా. ఈ ఫోనిక్స్ అనే ఆశ్రమం దక్షిణాఫ్రికాలో ఉంది. టాల్స్టాయ్ అనే ఆశ్రమం కూడా దక్షిణాఫ్రికాలోనే ఉంది. సబర్మతి ఆశ్రమం గుజరాత్లో ఉంది. వార్దా ఆశ్రమం మహారాష్ట్రలో ఉంది. సబర్మతి ఆశ్రమాన్ని 1916లో స్థాపించారు. ఇంకా గాంధీజీ రాసినటువంటి బుక్స్: ద స్టోరీ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, సెకండ్ వన్ కాంక్వెస్ట్ ఆఫ్ సెల్ఫ్, థర్డ్ వన్ హింద్ స్వరాజ్. గాంధీజీ యొక్క బిరుదులు: జాతిపిత, మహాత్మా, బాపూజీ, కైజర్ ఈ హింద్. దీనిలో జాతిపిత అనేటటువంటి బిరుదుని సుభాష్ చంద్రబోస్ ఇవ్వడం జరిగింది. మహాత్మా అనేటటువంటి బిరుదుని రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చారు. బాపూజీ అనేటటువంటి బిరుదుని నెహ్రూ ఇచ్చారు. కైజర్ ఈ హింద్ అనేటటువంటి బిరుదుని బ్రిటిష్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. గాంధీజీ నడిపినటువంటి పత్రికలు: ఇండియన్ ఒపీనియన్, ఇది సౌత్ ఆఫ్రికాలో నడిపారు దీన్ని. తర్వాత హరిజన్, తర్వాత యంగ్ ఇండియా, తర్వాత నవజీవన్. ఈ 3 పత్రికల్ని కూడా ఇండియాలోనే నడపడం జరిగింది. సో టోటల్గా మొత్తం 4 పత్రికలు. అవి ఇండియన్ ఒపీనియన్, హరిజన్, యంగ్ ఇండియా, నవజీవన్. ఈ రకంగా మొత్తం టోటల్గా 4 పత్రికలను అయితే నడపడం జరిగింది. ఇవి కాకుండా ముస్లిం సంస్కరణలో భాగంగా అలీగర్ ఉద్యమం వచ్చింది. దీన్ని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రారంభించారు. నెక్స్ట్ ఇది కాకుండా దియోబంద్ ఉద్యమం, వహాబీ ఉద్యమం, అహల్ ఈ హదీప్ అనేటటువంటి ఉద్యమాలు కూడా జరిగాయి. ఈ రకంగా ముస్లిం సంస్కరణలో భాగంగా 4 ఉద్యమాలు జరిగాయి. అవి అలీగర్ ఉద్యమం, దియోబంద్ ఉద్యమం, వహాబీ ఉద్యమం, అహల్ ఈ హదీప్ అనేటటువంటి ఉద్యమం. నెక్స్ట్ సిక్కు మత ఉద్యమాలు: అకాలీ లేదా గురుద్వారా ఉద్యమం. ఇది ఏంటంటే గురుద్వారా యాజమాన్యాన్ని ప్రక్షాళన చేయడం కోసం ఈ అకాలీ ఉద్యమం వచ్చింది. నెక్స్ట్
సింగ్ భగా ఉద్యమం, ఇది అమృత్సర్లో వచ్చింది. ఈ ఉద్యమం దేని గురించి అంటే ఈ సిక్కు మతస్థులు ఎవరో కూడా క్రిస్టియన్ల కింద మారకూడదు అనేటువంటి నినాదంతో ఈ సిక్కు మత ఉద్యమం వచ్చింది. సో టోటల్గా సిక్కు మత ఉద్యమాలు 2, అవి అకాలి, రెండోది సింగ్ భగా ఉద్యమం. ముస్లిం సంస్కరణలో భాగంగా 4 ఉద్యమాలు, అవి అలీగర్ ఉద్యమం, దియోబంద్ ఉద్యమం, వలాబీ ఉద్యమం, అహల్ ఈ హదీప్ ఉద్యమం.